హాయ్ సార్, దిస్ ఇస్ మురళీకృష్ణ, ప్రాపర్టీ ఏజెంట్. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉప్పల్ ఫిర్జాదిగూడలో పరతాపూర్లో సార్. ఇది ఉప్పల్లో మనకి ఫిర్జాదిగూడలో పరతాపూర్లో ఉంది సార్. ఇది వచ్చేసి ఇది 200 యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ సార్. ఇది 25 ఫీట్ రోడ్ సార్. ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఇది మనకి లీగల్గా టెక్నికల్గా అన్ని రకాల పర్మిషన్స్ కట్టినటువంటి 200 యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సార్. ఇది మనకి ఇది గేటు కూడా ఒక్క నిమిషం మంచి స్టాండర్డ్ ఉంది సార్. గేటు కూడా మనకి కార్లో వచ్చేటప్పుడు ఈ పెద్ద మెయిన్ గేట్ తీసుకున్న తర్వాత వచ్చేసి మనకి బయటికి లోపలికి పోవడానికి ఒక చిన్న గేట్ కూడా పెట్టారు సార్. దానివల్ల మనకి ఊకే పెద్ద గేట్ తీసే అవసరం ఉండదు. ఉప్పల్ ఫిర్జాదిగూడలో ఉన్న పరతాపూర్ సార్. ఇది ఫిర్జాదిగూడ జిహెచ్ఎంసీ ఆఫీసు ఆపోజిట్ మనకి ఇది 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనకి ఇది ఫిర్జాదిగూడలో వచ్చేసి కమాన్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది సార్. మనకి ఉప్పల్ రింగ్ రోడ్కి వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మెట్లు పక్కన వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు సార్. చూడొచ్చు, మనకి వాళ్ళకి కూడా మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ సార్. ఈ పక్కది మెట్ల పక్కది ఏదైతే ఉందో అదంతా లిఫ్ట్ ప్రొవిజన్. దీని రౌండ్ చుట్టూ చూపిస్తాను కూడా. మళ్ళా ఈ 3 కార్ పార్కింగ్ అయితే ఈజీగా పడతాయి సార్. దీంట్లో 3 కార్లు ఈజీగా పడతాయి మనకి. ఇది వచ్చి మొత్తం లిఫ్ట్ ప్రొవిజన్ సార్. ఈ ఏరియా అంతా కూడా ఇది చుట్టూ ఇది ముందర ఇది లిఫ్ట్ ఎక్కడానికి ఇదంతా కూడా ఖాళీగా స్పేస్ వదిలిపెట్టారు. ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు. మనకి ముందర మనకి మొత్తం వచ్చేసి 3 వాషింగ్ ఏరియా టైప్. ఆ మెట్ల కింద ఒకటి పెట్టుకోవచ్చు, ఇటు సైడ్కి ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ నీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇది కిచెన్ రిలేటెడ్ యూటిలిటీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మంచి మెటీరియల్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ సార్. ఇది ఫిర్జాదిగూడ పరతాపూర్లో ఉంది సార్. ఇది చాలా విశాలంగా బాగుంది సార్. అంతా కూడా చూడవచ్చు. మీకు ఈజీగా 3 కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది లాస్ట్ చివరి దాకా పోయి చూద్దాం కొంచెం. ఈ కిటికీ కూడా వుడ్ వచ్చేసి టేక్ వుడ్ సార్. అది మెయిన్ ఎంట్రన్స్ డోరు కిటికీ కూడా మనకి టేక్ వుడ్ చేయించారు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి యూపీసీబీ విండోస్ సార్. అవి మనం చూడవచ్చు. చుట్టూ బౌండరీ కూడా అంతా నీట్గా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్టారు. ఇప్పుడు ఈ కిటికీ కూడా మనకి టేక్ వుడ్ ఉంది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ సార్. ఇది ఈస్ట్ ఫేసింగ్ మనకి. ఇది వచ్చేసి హాల్ సార్. చూద్దాం. ఇది అదంతా టేక్ వుడ్ చూడవచ్చు. మంచి డిజైనింగ్తో టేక్ వుడ్ సార్. ఇది మనకి ఈ కిటికీ కూడా ఈ పక్కన ఉన్న ఈ కిటికీ కూడా ఇది కూడా టేక్ వుడ్ వస్తుంది. ఈ హాలు 1కి 2 సార్లు చెక్ చేసుకొని సైట్ విజిట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెటీరియల్ గురించి కానీ వైరింగ్ గురించి కానీ ఏమైనా డౌట్ ఉంటే కూడా బిల్డర్ గారి నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. డైరెక్ట్ బిల్డర్ గారికి ఫోన్ చేసి తర్వాత సైట్ విజిట్ చేయండి సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. ఇది పూజ గది సార్. ఇది బాగా ఉంది. మార్బుల్స్ పైదాకేసి కట్టారు. ఇది కిచెన్ ఏరియా సార్. మనకు చాలా స్పేసియస్గా చూడొచ్చు. ఎంత ఓపెన్ కిచెను. ఈ పక్కనే మనకి యూటిలిటీకి వెళ్ళటానికి దారి ఎంట్రన్స్ కూడా ఇచ్చారు. సపరేట్ డోరు. ఇక్కడ వాష్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి కొంచెం స్పేస్ పెట్టారు మనకి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది ఏదైతే ఉందో మనకి దీంట్లో కామన్ బాత్రూమ్ అయితే లేదు. 2 బెడ్రూమ్లలో కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి సార్ దీంట్లో. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 14.5 సార్. 14 అడుగుల
ఇంటూ 10 14.5 ఇంటూ 10 సార్. ఇది మనకి చూడవచ్చు, ఇది 14.5 ఇంటూ 10. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది దీనికి రిలేటెడ్గా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. ఓపెన్ చేద్దాం. ఓకే, మనకి మంచి బిగ్ సైజు బాత్రూమ్ కూడా ఇచ్చారు. మనకి 14.5 ఇంటూ 10 సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాడికి వచ్చేసరికి దీని సైజు వచ్చేసి 14 ఇంటూ 9 సార్. ఇది 14 ఇంటూ 9. మనకి ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ స్పేస్ కింద వచ్చేసి అది అటాచ్డ్ బాత్రూము. మనకి చూడవచ్చు, ఎక్కడ కూడా లైట్ వేయలేదు. లైట్ వేయకుండా మామూలుగా డే టైంలో ఉన్న వెలుతురులోనే ఇదంతా షూట్ చేయటం జరుగుతుంది. అండ్ వెంటిలేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి చాలా మంచి డోర్సు. మెటీరియల్ విషయంలో, వైరింగ్ విషయంలో కానీ 1-2 సార్లు సార్ని అడిగినా మీకు ఏ కంపెనీ వాడారు, ఎంత మనకి ఉన్నది కూడా అన్నీ చెప్తారు సార్. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక హాలు, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి 3 BHK అనమాట. ఒక చిల్డ్రన్ బెడ్రూము, ఒక గెస్ట్ బెడ్రూము, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూద్దాం. మనకి వచ్చేసి ముందల వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ సార్. ఇది అది కూడా చూద్దాం. ఇది 25 ఫీట్ రోడ్ సార్. ఇది కానీ కొంచెం ఎక్కువనే ఉంటుంది సార్. 25 ఫీట్ రోడ్ కన్నా కూడా ఒక 2-3 ఫీట్స్ అయితే ఎక్కువే ఉంటుంది. 27-28 దాకా ఉండొచ్చు. మన డాక్యుమెంట్ ప్రకారం అయితే 25 ఫీటే ఉంది. మనం అదే కన్సిడర్ చేస్తాం కాబట్టి అదే చెప్తున్నాను. మనకు నార్త్లో కూడా ఒక డోర్ ఇచ్చారు సార్. ఇది మెయిన్గా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సార్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఈస్ట్ ఫేసింగే. ఈ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగే. ఫస్ట్ ఫ్లోర్లో అది కూడా ఈస్ట్ ఫేసింగే. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే నార్త్ సైడ్ కూడా మనకు ఒక గేట్ ఇచ్చారు, మనకు ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది ఒక సింక్ ఏరియా ఇక్కడ కూడా ఒకటి ఉంది మనకి. ఇది మొత్తం కూడా పాల్ సీలింగ్ ఉంది. రెడీ టు ఆక్యుపై సార్. రీసెంట్గా మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయింది. మనకి బాత్రూమ్లలో అవి చిన్న చిన్న ఫిట్టింగ్స్ ఏమన్నా ఉంటే 2-3 డేస్లో అవన్నీ ఫిట్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా వేరే ఏం వర్క్ అయితే పెండింగ్ లేదు. మనకి ప్రాపర్టీ ప్రైస్ వచ్చి 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు సార్. ఈ హాలు చూడండి, మనకి చాలా స్పేసియస్గా బాగుంది. 200 గజాల్లో కట్టింది కాబట్టి మంచిగా మన అన్ని రూమ్లు కూడా పెద్ద పెద్దగా మంచిగా వచ్చేసాయి. వచ్చేసి పూజ గది. ఇది కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు. మార్బుల్స్ చూడండి పైదాకా పెట్టారు. మనకి అంత బాగా ఉంది. పూజ గది. కిచెన్ అయితే ఎక్సలెంట్ అసలు. మనకి ఒక 2-3 కూడా ఏదో చిన్న చిన్న ఫంక్షన్లకు వండుకున్నా కానీ స్పేసియస్గా అంత పెద్దగా ఉంది. 2-3 నిలబడి కూడా వంట చేసుకోవచ్చు. మనకు ర్యాక్స్ ఇచ్చారు. అన్నీ కూడా బాగున్నాయి. యూపీసీ అది చూడొచ్చు. కింద కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సైట్కి విజిట్ చేసేటప్పుడు 1-2 సార్లు బిల్డర్ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి సార్. మనకి లీగల్గా, టెక్నికల్గా అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి. మనకి ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ మనకు లోన్ వస్తుంది. ప్రాపర్టీ వాల్యూలో 80% వరకు లోన్ వస్తుంది. చూడవచ్చు. ఇది వాష్ ఏరియా బాగా మనకి దీంట్లోనే అటు చివరికి ఒకటి ఇటొకటి ఇట్లా 3 వచ్చాయి సార్. ఇక్కడ కూడా వాష్ ఏరియాలు అంటే యూటిలిటీ కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ సార్. ఇది కామన్ బాత్రూమ్. మొత్తం వచ్చేసి గ్రౌండ్ ఫస్ట్ కలిపి మనకి 5 బెడ్రూమ్లు వస్తున్నాయి సార్. 4 బెడ్రూమ్లలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇప్పుడు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు, దాని బదులు కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మనకి
ఫాల్ సీలింగ్ కూడా ఉంది, బాగా ర్యాక్స్ అన్నీ కూడా చేశారు. ఈ యూపీసీవీ విండోస్ సార్, మంచిగా మనకి దీనికి లైటింగ్ అన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై సార్. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు. మనకి లీగల్ టెక్నికల్ అన్నీ కూడా మంచి ఇదే ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ సార్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 14.5x11 వస్తుంది సార్. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14x10 వస్తుంది సార్. ఇది గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి 14x9.5 వస్తుంది సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14x10 వస్తుంది సార్. 14x10 వస్తుంది అట్లా. యూపీసీవీ విండోస్ చూడొచ్చు, వెంటిలేషన్ కూడా అంత బాగా. ప్రైజ్ వచ్చి 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు సార్. అసలు 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు. ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా బిల్డర్ గారికి కాల్ చేయొచ్చు. ఎవరికి ఎటువంటి కమిషన్ ఇచ్చేది లేదు పర్టికులర్ ఈ ప్రాపర్టీకి. డైరెక్ట్గా మీకు 1 to 2 పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. పైన మనకి ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా చూడొచ్చు. వాటర్ ట్యాంక్కి చిన్న ఇది కూడా కట్టారు. చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్లు అన్నీ బాగా అవుతున్నాయి చూడొచ్చు. ఇగో మన ముందల ఇది 25 feet రోడ్ సార్. అటు ఇటు చూడవచ్చు కన్స్ట్రక్షన్స్ కూడా అన్నీ. మనకి 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు సార్. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,70,00,000. అక్కడ మనకి అది వచ్చేసి